క్లాస్ రాలేదు? పిక్చర్కి వెళ్ళని. మై బ్యూటీ. వాళ్ళు ఎప్పుడు అంతే. ఏ రిషా అప్ అప్ టూలెట్ బోట్ జన జన జన. ఏమండి ఏమండు? ఆకు మీద తేనె. ఎవరు మీరు? ఏం కావాలి? బయట టూలెట్ బోర్డ్ చూసి. ఓ, అత్తేకొచ్చారా? పై పోర్షన్ కావాలా కింద పోర్షన్ కావాలా? మీ దయండి. అయితే లోపలికి రండి. అక్క, ఎవరే హీరోలా ఉన్నాడు? నీ కంటికి అందరూ అలాగే కనిపిస్తారు. మా చెల్లెలు పద్మిని, ముద్దుగా పప్పి అని పిలుస్తాం. పప్పియా? ఆకు మీద తేనండి. మా అక్కయ్య పేరు లలిత, ముద్దుగా లల్లి అని పిలుస్తాం. నా పేరు ఆచంట మల్లికార్జునరావు, అందరూ చంటి అంటారు. చంటియా? అదేం పెరిగా? పెళ్ళైతే ఈ పాటికి 4 పిల్లలు ఉండేవారు. బిడ్డల్ని కట్టడానికి పెళ్ళే కావాలనే ఉందిలేండి. ఆకు మీద తేనె. అసాధ్యుడివే, పద. అక్క, గది నేను చూపించినా? పై పోర్షన్ నువ్వు చూపించు, కింది పోర్షన్ నేను చూపిస్తాను. ఎవరో ఒకరు తొందరగా చూపించండి. రండి. జన జన. రా బాబు రా, గది బాగా చూసుకో. జన జన జన. ఎలా ఉంది? బూజు తిరిపితే బాగానే ఉంటుందండి ఆకు మీద తేనె. బూజే కాదు, శుభ్రంగా కడిగి ముగ్గులేసి మరీ ఇస్తాను. మరి అద్దె? ఎంతైనా పర్వాలేదండి. అడ్వాన్స్ 1000 రూపాయలు. ఓకే, ఆకు మీద తేనె దాన్నే ఉంది. మరి పైకది చూడరా? చూసుకోవచ్చు, మార్చుకోవచ్చు, మన ఇష్టం. అంత ఆకు మీద తేనె. ఆకు మీద తేనా? ఆకు మీద తేనె, ఆకు మీదే తేనె, ఆకు మీద తేనె, ఆకు మీద తేనె. అవును, మాటి మాటికి ఆకు మీద తేనె ఆకు మీద తేనె అంటున్నారే, ఆకు మీద తేనంటే ఏమిటి బాబు? చిన్నప్పుడు నాటుమందు నాకుంటాడు. ఆకంటే అది మామూలు ఆకు కాదండి. అది ఒక ప్రత్యేకమైన ఆకు, విచిత్రమైన ఆకు, ఎవరికీ అర్థం కానిదండి. అది అగమ్య గోచరమైనది, గందరగోళమైనది, అనూహ్యమైన ఆకండి అది. అసలు ఆకు మీద తేనెపట్టుందనుకోండి, అది మనం నాకే లోపల కారిపోవచ్చు, జారిపోవచ్చండి. అయ్యో, బాధపడకు బాబు, నువ్వు వెళ్ళి సామాన్లు తెచ్చుకో. అవన్నీ ఎప్పుడో వచ్చేసాయండి. ఇంతకీ మీ భర్తలు? ఉన్నాడు, పొద్దున వెళ్తాడు, రాత్రి తప్పదాగి వస్తాడు. కంచ నిండా తింటాడు, మంచ నిండా పడుకుంటాడు. పిల్లలు లేరు. మీరేం బాధపడకండి, నేను పాదం మోపాగా ఇక ఇల్లంతా పిల్లలే. జన జన జన, పిల్లలే పిల్లలనే. జన 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 జన. చూడండి, సైకిల్ మొత్తం యాక్సిడెంట్ అయిపోయింది. మొన్న అప్ చేసుకున్నానండి సైకిల్. చూడండి ఎలా పాడైపోయిందో. అవుతుంది, 1500 ఇచ్చుకున్నాను. ఏదో యాక్సిడెంట్ చేసినట్టుంది. ఫ్రేమ్ మొత్తం పోయింది. ఇదిగో చూడండి, ఫ్రేమ్ అంతా పోయింది, రిమ్ బెండ్ అయిపోయింది, టైర్ కూడా పోయింది, సైకిల్ మొత్తం పోయింది. చూడండి సైకిల్ ఇప్పుడు తప్పుకోండి. ఏమైంది? ఏమైంది ప్రియా? నేను కరెక్ట్ గానే వచ్చాను. ఈ సైకిల్ అతనే నా కారు అడ్డం వచ్చాడు. నాదేం కాదు, అమ్మాయిదే తప్పు. నేను సిగ్నల్ చూపిస్తున్నా, అమ్మాయి గుద్దేసింది. ఓకే, ఇదిగో ఇది తీసుకెళ్ళు. 100 నీ ఫేస్ కదే ఎక్కువ. నువ్వు ఊరుకోరా. చూడు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇది కూడా దక్కదు. తీసుకెళ్ళు, పద. లే కదా ఓరా. చాలా థ్యాంక్స్ అండి. కాలేజ్కేగా రండి, డ్రాప్ చేస్తాను. మరి నేను? రేచంటి స్కూటర్ ఉందిగా, దాని మీద రా. ఓకే. చిచి. థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్. బాయ్. మనోజ్ గారు నీ లవరా? కారు ఎక్కించుకున్నావు? ఇవాళ కారు ఎక్కించుకున్నావు, రేపు యూ బ్లడీ డెవిల్. హై డియర్, కమ్ హియర్. అటు తిరుగు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. హై, మగాడు అయితే ప్రియా తలపు పువ్వులెట్టి ముద్దు పెట్టుకో. స్వాతి ముత్యం కమల్ హాసన్ రా.
వీడు పొట్ట మీద మధ్యలో వాయించవచ్చు. ఎరా అది నీ లవరా? దానికి నీ సపోర్టా? ఏయ్, ఆగండి. Stop it. Stop it. ఇది కాలేజ్ అనుకుంటున్నారా, క్లబ్ అనుకుంటున్నారా? అది కాదు మేడం. షటప్. నాకు తెలుసు, నీలాంటి రోగ్ నాకు స్టూడెంట్ అనుకోవడానికే సిగ్గుగా ఉంది. మిస్టర్ రమేష్, నిన్ను కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. గెట్ అవుట్. మీరంతా క్లాసులకు వెళ్ళండి. పదండి. Thank you very much. It's my pleasure. Come on, let's go. Hello. హలో, What's this, Daddy? ఏమిటమ్మా? You're always busy. మనం తీరిగ్గా కలిసి ఎన్నాళ్ళైందో తెలుసా? ఐమ్ సారీ ప్రియా. ఓ పని చేద్దాం, ఈ రోజు మనం అంతా వెళ్ళి మంచి హోటల్లో ఫోన్ చేద్దాం. ఏమంటావు? మమ్మీకి ఫోన్ చేసి చెప్తారా? మమ్మీ లేకుండానా? ప్రామిస్? షూర్. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా. భారతీయ సంస్కృతిని మరికృతిని మరిచిపోయి నేడు స్త్రీని నగ్నంగా నడి రోడ్డు మీద ప్రదర్శించి స్త్రీ జాతినే సిగ్గుపడేలా చేస్తున్నారు. అసభ్య దృశ్యాలున్న పోస్టర్లను చూడటం వల్ల ఈనాటి యువకులు విచక్షణ జ్ఞానం కోల్పోయి అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు. అశ్లీలంగా ఉండే పోస్టర్లు నిషేధించాలి. ఈనాటి మన ప్రొసెషన్ లో ముఖ్యమైన డిమాండ్ పోస్టర్ సెన్సారింగ్. మేడం, మీకు ఫోన్ వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ. హలో. హలో దేవి, నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. ఈ రోజు డిన్నర్ కి మనం అంతా హోటల్కి వెళ్తున్నాం. హోటల్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చండి. ఇవాళ మా క్లబ్ మెంబర్స్ ప్రొసెషన్, ఆ తర్వాత పార్టీ కూడా ఉంది. ఆ పార్టీకి మీరు కూడా వస్తున్నారు. అది కాదు దేవి, ప్రియాకు ప్రామిస్. నో, దట్స్ ఆల్. ఎక్కడికి రా? కాలేజీకి. 1 minute. కాలేజీ నుండి సస్పెండ్ అవడానికి సిగ్గా లేదు. ఐఎమ్ రియలీ ఫీలింగ్ సాడ్. నలుగురిలో సిగ్గుతో తలెత్తుకోలేకపోతున్నాను. ప్రియా ఈ ఇంటి కోడలుగా రావాల్సిన అమ్మాయి. ఆ సంబంధం సెటిల్ చేద్దామని నేను ట్రై చేస్తుంటే అంతా నాశనం చేశావు. ఆఫ్టర్ ఆల్ ఆడది, దానికి అంత పొగరా? ఓ స్టాప్ ఇట్. ఆడపిల్లని నలుగురిలో అలర పెడితే చెంప పగలగొట్టదు.
ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఐ విల్ సెటిల్ ద మ్యాటర్. ప్రియా, పార్టీ ఎంత గ్రాండ్ గా జరిగిందో తెలుసా? ఇట్ వాజ్ ఎక్సలెంట్. చాలా మంది బిగ్ షాట్స్ వచ్చారు. మీటింగ్ లో నా లెక్చర్ కి జనం ఎంతగా క్లాప్స్ కొట్టారో తెలుసా? ఐఎమ్ వెరీ టైర్డ్. రేపు మాట్లాడుకుందాం. సారీ ప్రియా, పార్టీలో లేట్ అయింది. ఐఎమ్ వెరీ సారీ. గుడ్ నైట్. పప్పీ చంటి పప్పీ చంటి, నువ్వు వాయిస్తుంటే ఎంత బాగుందో తెలుసా? నిజమా? ఇంకొకసారి వాయించరు. హా. ఉమ్. ఏమిటి వాయించేది? సాయంకాలం నుంచి చూస్తున్నాను. ఎంత పాటలు పిచ్చైతే మాత్రం మరీ అంత ఇదే. వెళ్ళి పడుకో. ఏమండి, మీకు సంగీతం అంటే ఇష్టంలే? ఎందుకు ఇష్టం లేదు? రోజుకి గంటైన సంగీతం వినకపోతే నాకు తృప్తిగానే ఉండదు. ఆకు మీద తేనె, దీని తీగలు తెగే వరకు వాయిస్తాను. ఇప్పుడు వాయించబోయేది భూపాల రాగం. మీ కప్పాల జన. అరే జన. ఆహా, ఎంత విరహరాసం. విరహరసమా వంకాయ పులుసా? ఎవడే వీడు? నేను లేని టైంలో అర్ధరాత్రి వేళ కచేరీ పెడతావా? ఇదిగా నాకు మండిందంటే బస్సు మీదకి ఎక్కించేస్తానా? ఏయ్, ఎవడో నువ్వు పనికి మన జన. మగాళ్ళు ఇంట్లో లేనప్పుడు లోనికి దూరతావా? నీ కీళ్ళు జన జన. ఆకు మీద తెరైపోతావా జన జన. ఏయ్. ఆగు, ఈయన మా ఆయన. ఇలాగూ పిల్ల పాప లేరు. కనీసం పసుపు కుంకాలైనా ఉండ నువ్వు. సారీ సార్, ఆకు మీద తేనండి. సారీ లేదు గీరీ లేదు. ఎవడా నువ్వు? అయ్యో, ఇతను కాలేజ్ స్టూడెంట్, మన ఇంటికి అద్దెకొచ్చాడు. అద్దెకొచ్చాడా? కాలేజీ కుర్రాళ్ళకి అద్దెకే వద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నా ఇల్లు నా ఇష్టం. అద్దెకే ఇస్తాను, అరువుకే ఇస్తాను. మీరు నోరు మూసుకొని వెళ్ళండి. ఆ? మూసుకుంటానే, మూసుకుంటా. నువ్వు వాయించుకో బాబు. ఆకు మీద తేనండి. అరే జన. హలో, హలో, నేను మనోజ్. మీరా? ఇంత రాత్రి వేళ? నిద్ర పట్టడం లేదండి. కార్లో మీ దగ్గర ఒకటి మర్చిపోయాను. అది రూమ్ వెళ్ళాక తెలిసిందే. నా దగ్గర ఏమిటిది? ఒకసారిస్తే తిరిగి రానిది, తీసుకుంటే తిరిగి ఇవ్వలేనిది. అబ్బా, ఏమిటో చెప్పండి. తర్వాత తిట్టరుగా? నో. నా మనసు మీ దగ్గర మర్చిపోయాను. మీరు ప్లీజ్ ఫోన్ పెట్టేకు. ఫ్రమ్ ది కోర్ ఆఫ్ మై హార్ట్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ప్రియా.
తలపుల తలుపు తెరవమని టక 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 అలికిడి వినబడి తులుకు ఉలికి పడి తికమక 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 చిలికి బగల నగ ధగ 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 చిక్కుముక్కి పక్క పక్క తగిలి దిగులు సెగ దిగ 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 తరుణం జరిగిన జగడం ఎలా చెప్పడం కలిగిన పరువం ఎలా చూపడం అనితే వరసే తెలుసా వయసా చినుకులా చిరుతరవగ చొరబడి కిరవకే చెలికల కరిబిడియ కలలతో చెలు నిలువున కలబడి కడమకే తడి తలుపుల తరుణం హలో హలో ఎవరండి? ఐఎమ్ సాగర్ హియర్. జగన్నాథరావు గారు ఉన్నారా? ఇంట్లో ఎవరు లేరండి. ఓ, ఇట్స్ ఓకే. రేపు కలుస్తాను చెప్పు. అలాగేనండి. హలో, హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. సారీ అండి. దేనికి? అదే రాత్రి ఫోన్లో పొరపాటున ఐ లవ్ యూ అన్నందుకు. ఐ లవ్ యూ సో మచ్. ఈరోజు నా బర్త్డే, సో యు ఆర్ కమింగ్ టు మై రూమ్. రూమ్ కా? నేనేం విలన్ని కాదండి. మీరు యాక్సెప్ట్ చేస్తే సంతోషిస్తాను. ఓకే ఓకే ఓకే. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ఆల్రైట్. బాయ్. బాయ్.
హాయ్ ప్రియా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్ ఇన్. కమ్. ఇక్కడ మీరు ఒక్కరే ఉంటున్నారా? అవును. అమ్మా నాన్న లేరు. ఒంటరి జీవితం. వాళ్ళు మిగిల్చిపోయిన ఈ ఆస్తుంది. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత జాబ్కి ట్రై చేయాలనుకుంటున్నాను. ఈ మధ్యన లవ్లో పడ్డానని నా అనుమానం. అది సక్సెస్ అయితే నేను, నా పక్కన నువ్వు, మనం మన పిల్లలు. యూఆర్ ఆల్వేస్ నాటీ. ప్రియా, నా బర్త్డే ప్రెసెంట్ ఏది? రాగానిచ్చానుగా. ఇచ్చా. అది మనిషికిచ్చేది, మరి మనసు మెచ్చేది. ప్రియా, జీవితంలో ఈ రోజు మర్చిపోలేను. మొదటిసారి నా రూమ్కి వచ్చావు. కలిసి కాఫీ తాగుదాం. ఈ లోపు చిక్కు ప్రశ్న వేస్తాను, సాల్వ్ చేయి. ఎవరికి వాళ్ళు చేసుకోలేనిది ఆడ మగ కలిసి చేసుకునేది ఏమిటది? ఏమనుకుంటున్నావు నా గురించి? నువ్వు ఊహిస్తున్నట్టు అదేం అసభ్యకరమైంది కాదు. ఆలోచించు, ట్రై. కాఫీ. ఆలోచించావా? లేదా? సరే, ఈ రాత్రి నీ రూమ్లో ఇద్దరు కౌగిలించుకునే టైంకి ఫోన్ చేస్తా. ఈలోగా ఆలోచించు. ఓకే? కాఫీ తాగు. బాయ్. ప్రియా, ఈరోజు నిజంగా నా బర్త్డే కాదు. వాట్? సారీ డార్లింగ్. మన ప్రేమ పుట్టినరోజుది. అడగ్గానే వచ్చి మధురమైంది, నా మనసుకు నచ్చింది ఇచ్చినందుకు You naughty rascal. బాయ్ ప్రియా. Okay, bye. అరే సాగర్, రారా. ఏమండోయ్, ఎవరొచ్చారో చూడండి. ఎవరు? హలో సాగర్, నువ్వా? ఏమైపోయావు? హౌ ఆర్ యు బావా? ఐఎమ్ ఫైన్. అవును, ఇన్నాళ్ళు ఎక్కడెక్కడ తిరిగావు, ఏమైపోయావు? రాజీ, కాఫీ తీసురా. ఐదేళ్ల నుంచి దుబాయ్లోనే ఉన్నాను. కాంట్రాక్ట్ పూర్తయింది. ఇండియాకి రాగానే మీ దగ్గరకు వచ్చేసాను. చూసారా, రక్తం పంచు పుట్టకపోయినా నేనంటే ఎంత అభిమానం. సో బావా, హౌ ఇస్ బిజినెస్ డూయింగ్? ఒక్క క్షణం తిరిగలేదంటే నమ్ము. అదిగో చూసావా? జస్ట్ మినిట్. బావ ఎప్పుడింతేనా? తీసుకో. ఎవరి అమ్మాయి? మన బంధువుల అమ్మాయి. ఎవరు లేకపోతే తీసుకొచ్చాం. మనతోనే ఉంటుంది. ఒక లేడీస్ క్లబ్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? దట్స్ ఫైన్. ఎవ్రీబడి ఇస్ వెరీ బిజీ. ఓకే, నేను వస్తాను. వీలు చూసుకుని వస్తూ ఉండు. బాయ్ ప్రియా. నాకు టైం అవుతుంది, లేడీస్ క్లబ్కి వెళ్ళాలి. వస్తాను. హలో. కోపం వచ్చిందా? రాదా మరి? పజిల్ సాల్వ్ చేసావా? షటప్. సిగ్గు లేకపోతే సరే. 2 అక్షరాలతో కన్నెపిల్లని సిగ్గుల మొగ్గని చేసే ఆ మాటే. ముందు జవాబు చెప్పు. పెళ్ళి. ఆ గేమ్కైనా నాకు నువ్వు, నీకు నేను ఉండాలి. సో ఓడిపోయినట్టేగా. ఓకే, అగ్రీడ్. ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళతో పార్క్ రావాలి. రాకపోతే నువ్వు వస్తావు. ఐ నో. నో. నీ రూమ్ లో ఇద్దరు గాఢంగా కౌగిలించుకుంటున్నారు. చూసావా? ఎవరూ లేరు. చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు కౌగిలించుకుంటున్నాయి. వాల్ క్లాక్ చూడు.
ఓకే గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. ఎంత? 10 రూపీస్ అండి. బ్యాలెన్స్ ఉంచుకో. థ్యాంక్ యూ సార్. వెయిట్ చేయాలి. ఐస్ క్రీమ్. నో. ఇవ్వు. అయ్యో. ఆహా. ఏంటిది? సరే తీసుకో. అయ్యయ్యో. ఏయ్. అన్ని కుర్ర చేష్టలే. ఐస్ క్రీమ్ కి కుర్రతనానికి పోలిక ఒకటి ఉంది తెలుసా? కుర్ర వయసు ఐస్ క్రీమ్ కరిగిపోకముందే అనుభవించాలి. రియల్లీ? ఈ ఐస్ క్రీమ్ లాగే నీ పేరు తీయగా ఉంటుంది. ఎందుకో చెప్పుకో. ప్రియాలో మొదటక్షరం ప్రి. ప్రి పలకాలంటే 2 పెదాల్ని ఒత్తి పలకాలి. అవునా? సో 2 పెదాల కలయికతోనే తీపి పుడుతుంది. అవి మన ఎవరిని చూస్తే లవ్ బర్డ్స్ అనుకుంటారు. ప్రేమ పక్షులు గాల్లో ఎగిరిపోతాయి. ఎగిరిపోదామా? ఓకే చలో. పదా. ఏయ్, అడిగింది ఇస్తావా లేదా? అడుగు. ఇస్తావుగా? ఆల్ రైట్, ఇస్తానులే. అయితే అడగడం ఎందుకు? ఏ ఇస్తానన్నా తీసుకోవడమే. నీకెప్పుడు పిచ్చి ఆలోచనలేనా? ప్రేమికులు పిచ్చివాళ్లేగా. ఓ అందమైన కన్నెపిల్ల ముద్దు తీసుకోవాలంటే మగాడేం చేయాలి తెలుసా? ఎనీ అడ్వెంచర్, ఎనీ రిస్క్, నో. ఎనీ ఛాలెంజ్, నో. ఓహోహోహో. అమ్మాయిని అబ్బాయి ముద్దడకూడదు, లాక్కోవాలి. అవును, ఇంతకీ నీకు ఏ రకమైన ముద్దిష్టం? ఎన్ని రకాలు తెలుసు తమకి? నాకా? స్వీట్ కిస్, హాట్ కిస్, క్రషింగ్ కిస్, కిల్లింగ్ కిస్, టెండర్ కిస్, స్క్వీజింగ్ కిస్, చోయింగ్ కిస్, కిస్సింగ్ కిస్. ఏ రకమైన కిస్ కావాలి నీకు? ఫ్లయింగ్ కిస్. గుడ్ మార్నింగ్ అన్నయ్య గారు. ఏమిటి పేపర్ చదువుతున్నారు? డ్యూటీ వెళ్ళా? వెళ్ళను. జననమాట. ఒంట్లో బాగుండలేదా? ఇంట్లో బాగోలేదు. ఇంట్లో బాగలేదా? జన 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 వదిన గారితో ప్రణయ కలహమా? కలహం లేదు, విరహం లేదు. నువ్వు వెళ్ళి పని చూసుకో. మనసు బాగలేదు. మనసు బాగలేదంటే ఏం చేయాలి? మనం మనసును కంట్రోల్ చేసుకుని దాన్ని మన దారికి తెచ్చుకోవాలన్నమాట. అంటే ఏం చేయాలి? ఒక కర్ర పెట్టి ఒకే దెబ్బ మాడు పగిలేలాగా. అప్పుడు మనసు మన దారిలోకి రాదా? వస్తుంది. ఇప్పుడు కూతుంది, అది మన దారి రాలేదనుకోండి, ఏం చేస్తాం? ఒక అరటిపండు ఇస్తాం, దాన్ని చిన్న చిన్న ఉలుచుకుంటుంది, తింటుంది, మన దారికి వస్తుంది. ఒక కుర్రాడు ఉన్నాడు, వాడు మన మాట వినలేదు, ఏం చేస్తాం? ఓ చాక్లెట్ ఇస్తాం, ఆ చాక్లెట్ వాడు తీసుకుంటాడు, జన 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 తింటాడు, మన దారికి వస్తాడు. పావురాలు ఉన్నాయి, జన జన గింజలు పారేస్తాం, జన 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 వస్తాయి, జన 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 తింటాయి, మన దారికి వస్తాయి. అంతే కదా మనసు అంటే కూడా. దాన్ని దారికి తెచ్చుకోకుండా అర్థం. అవన్నీ నాకు తెలుసు, నువ్వేం బోధించక్కర్లేదు. అన్నగారు కోపం మీద ఉన్నారు. పర్లేదు అన్నగారు, మనసు బాగోకపోతే సినిమాకి వెళ్ళొచ్చుగా. వెళ్ళను. ఒక పెగ్గేయొచ్చుగా. వెయ్యను. అలా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళొచ్చుగా. నేను వెళ్ళాయా? నేను ఇంట్లో ఉంటే వచ్చిన నష్టం ఏంటి? నీకు నీ వద్దకు ఏమైనా అడ్డమా? అన్నగారు, మీరు పొరపడుతున్నారు. అన్న భార్య అంటే నాకు జనతో సమానం, అంటే వదినతో సమానం. వదిన అంటే అమ్మతో సమానం. అంబా అన్నారు. అన్నగారు, మీరు ఇలా వస్తారా? మీరు జన లేకుంటే జన జన? జన అంటే ఏమిటి? జన జన అంటే ఏమిటి? జన అంటే భార్యకు లోబడి ఉండేవాళ్ళు, జన జన అంటే భార్యను అదుపులో పెట్టుకునేవాళ్ళు. మరి మీరు అంటే? అర్థమైంది. మీరేం చెప్పద్దు, మీరు జన 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 అన్నమాట. అంటే నేను అంటే అటు ఇటు కాని వాళ్ళు అన్నమాట. థ్యాంక్ యూ. డ్రింక్ యువర్ కాఫీ వెన్ ఇట్స్ హాట్ అన్నారు. చూస్తూ కూర్చుంటే చల్లారిపోతుంది. కొన్ని చల్లారితేనే బాగుంటాయి. అచ్చా. సి, నేను నీకు తమాషా పజిల్ చెప్తాను. రూమ్కి వెళ్దామా? తిక్క వేషాలు వేయటానికా? ఏ, నన్ను ముట్టుకోకూడదు, జీ. అల్లరి పెట్టకూడదు. జీ. ఏమిటి జీ జీ అంటున్నావు? ఓకే జీ. 6 అడుగు దూరంలో నిలబడతా. దట్స్ గుడ్. ఇంతకీ నన్ను ప్రేమిస్తున్నావా? ఆలోచిస్తాను. పెళ్లి చేసుకుంటావా లేదా? ట్రై చేస్తాను.
ఎందుకు నవ్వుతున్నావు? గట్స్ ఉన్న మగవాడెవడు ఇలాంటి ప్రశ్నలతో టైం వేస్ట్ చేయడు. మరేం చేస్తాడు? ఎత్తుకుపోతాడు. చలో చలో. ప్రియా, ముచ్చటగా 3 ప్రశ్నలు వేస్తాను. ఏమిటివి? ఆడపిల్ల ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళెందుకు మూసుకుంటుంది? ఏమో. ఆడపిల్ల ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకుందంటే ఇంకా ముందుకు పోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. అలా అనుకుని ముందుకెళ్తే చంప పగలవుతుంది. పెళ్లికి శోభనానికి తేడా ఏంటి? ఏంటి పిచ్చి ప్రశ్నలు? తెలుసా తెలీదా? మ్మ్హ్. పెళ్లిలో 3 ముళ్ళు వేస్తారు, శోభనం గదిలో 3 ముళ్ళు తీస్తారు. Shut up. అదే కొంగుముళ్ళు. ఓకే, లాస్ట్ క్వశ్చన్. కొత్త జంటలు శోభనాన్ని డిసెంబర్ 22 రాత్రే జరుపుకోవాలనుకుంటారు. ఏడాదిలో ఆ ఒక్క రాత్రికే స్పెషాలిటీ ఏంటి? డిసెంబర్ 22 రాత్రి అతి పొడవైన రాత్రి. శోభనం రాత్రి ఎంత ఆలస్యంగా తెల్లవారితే కొత్త జంటకంత మజా. రౌడీ, నీకు వేరే మాట్లాడావా? ఏయ్, భగవద్గీత చదివే వయసు వచ్చేదాకా ఈ రసవద్గీతే. చూడు, నువ్వు ఓడిపోయావు. నేను అడిగింది ఇవ్వాల్సిందే. రేపు నా బర్త్డే, యు మస్ట్ కమ్. మంచి మూడ్ చూసి డాడీకి మన సంగతి చెప్పేస్తా. ఒప్పుకోకపోతే ఎత్తుకెళ్ళిపో. నిజంగా వచ్చేస్తావా? రానీయకపోతే ఆ మాంతం బిల్డింగ్ మీద నుంచి దూకేస్తా నీ ఒళ్ళోకి. అయ్యో, అప్పుడు నిన్ను నా గుండెల్లో దాచేసుకుంటా. ఎంతైనా మీ ప్రియ అదృష్టవంతురాలండి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ప్రియా. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? అలాగా. హాయ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే యంగ్ లేడీ. కమ్ ఆన్. ఏంటిది? అంత మనల్ని చూస్తున్నారు. అసలు నీకు లేడీ అంటే అర్థం ఏమిటో తెలుసా? తెలీదా? ఎల్ అంటే లవింగ్, ఏ అంటే అఫెక్షనేట్, డి అంటే డిలైట్ఫుల్, వై అంటే ఈల్డింగ్. ప్రేమ, ఆత్మీయత, ఆకర్షణ అణుకువ కలిసిన ఆడదే లేడీ. చూడు, నువ్వు నేను తొందరగా పెళ్లి చేసుకుని ఫ్లైట్ లో హనీమూన్కి వెళ్ళి 11 మంది పిల్లల్ని కని క్రికెట్ టీం ఫామ్ చేద్దామా? అవును, మన పెళ్లి విషయం మీ డాడీతో చెప్పావా? లేదు. నేను చెప్పనా? అయ్యో వద్దు మనోజ్, నేనే వీలు చూసి చెప్పేస్తాను. నేనే అరిచి చెప్తాను. లేడీస్ అండ్ జెంట్ల్మెన్, ఫ్రెండ్స్, మా అమ్మాయి బర్త్డే పార్టీ ఇంత గ్రాండ్ గా అరేంజ్ చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మా అమ్మాయి ప్రియకు నా బిజినెస్ పార్ట్నర్ ఫణిభూషణ్ రావు కొడుకు రమేష్కి పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నాను. ఏమిటి ప్రియా? ఐ డోంట్ అగ్రీ విత్ యూ. ప్రియా, అందరి ముందు చిన్నపిల్లల ఏమిటా ప్రవర్తన? నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. రమేష్ మంచి స్టేటస్ ఉన్నవాడమ్మా. నో నో నో, ఎవరిని అడిగి మీరు డిసైడ్ చేశారు? నేను ఈ పెళ్లికి ఒప్పుకోను ఒప్పుకోను ఒప్పుకోను. ఏమిటా మొండితనం? డాడీ చెప్పినట్టు విను. వాట్ ఇస్ దిస్? వాట్స్ గోయింగ్ ఆన్ అంకుల్? నాకు తెలుసు, ఏమిటిది? నేను చెప్తానుగా. కమ్ ఆన్. పది మందిలో చిన్న పిల్లలాగా ఏమిటిదంతా ప్రియా? అంకుల్, నేనేమైనా చిన్నపిల్లనా? నా పెళ్లి నాకు తెలియకుండా నిర్ణయం చేస్తారా? అది నన్ను కాలేజీలో అవమానించిన ఆ రోక్తో. ఆ రోజు మనోజ్ నన్ను అడుకోకపోతే. మనోజ్? మనోజ్ ఎవరు? నా కాలేజ్ మేట్. మనోజ్ అంటే ఇందాక పార్టీలో? అవును. ఓ, ఐ సీ. రమేష్ అంత దుర్మార్గుడు తెలిసాక పెళ్లి జరగదు. ఈ పెళ్లి నాపై బాధ్యత నాది. జస్ట్ రిలాక్స్, డోంట్ వరీ. ఓకే ఓకే, జస్ట్ రిలాక్స్. ఈ పెళ్లి సంగతి ప్రియాకి ముందే చెప్పాల్సిందే. దానికి చెప్పేదేమిటి?
అసలు ఇలాంటి గొప్ప సంబంధం మరొకటి దొరకపోవచ్చు, కానీ ప్రియా ఇష్టాలు కూడా ఆలోచించాలి కదా. దానిష్టం ఏంటి బోడిష్టం? పెద్దవాళ్ళం మేముండగా. పెద్దరికంతో అన్ని సాధించలేం, కొన్ని ప్రేమతోనే సాధించాలి. ప్రియా మనోజ్ని తన క్లాస్ పెట్టి ప్రేమించింది. ప్రేమ గీమ అంత ట్రాష్. అది కేవలం వయసుతో వచ్చే పిచ్చి. అందుకోసం నా ప్రతిష్టను తాకట్టు పెట్టలేను. అది కాదు. నో మోర్ డిస్కషన్. ఫణిభూషణ్ రావుతో చెప్పేశాను, రేపే వాళ్ళు నిశ్చితానికి వస్తున్నారు. దట్స్ ఆల్. కమ్ ఆన్ ప్రియా, స్టాప్ క్రైయింగ్ లైక్ ఎ చైల్డ్. ఏడవకు. నీకు మనోజ్ కావాలి అంతేగా? అందుకు నువ్వు ఒక సాహసం చేయాలి. చేస్తావా? ఏమిటంకల్? రేపే వెళ్ళిపోయి మనోజ్ పెళ్లి చేసుకో. పెళ్ళయ్యాక మీ మమ్మీ డాడీకి నచ్చి చెప్తాను. వాళ్లే మీ ఇద్దరిని భార్యాభర్తలుగా యాక్సెప్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాను. ట్రస్ట్ మీ, ఐ విల్ డూ ఇట్. పారిపోయి పెళ్లి చేసుకోవటమా? భయపడితే మనోజ్ నీకు శాశ్వతంగా దూరం అయిపోతాడు. అతను లేని బతుకు నీకు ఎంత దుర్భరమో నేను ఊహించగలను. నా మాట విను, వెళ్ళిపో. అది కాదు అంకల్. ఓహో, ఇంకేం ఆలోచించద్దు. రేపు నువ్వు కాలేజ్ నుంచి ఇంటికి రావడం లేదు, అర్థమైందా? స్మైల్. నేను చెప్పినట్టు చేయి. గుడ్ లక్ ప్రియా. వావ్, బ్యూటిఫుల్. రాజీ, నువ్వంటే నాకెంతో ఇష్టం. వదలండి, వదలండి. రేపు మన పెళ్లికి గుళ్ళు అన్ని ఏర్పాట్లు చేసేశాను. అవును, అసలు భార్య అంటే ఎలా ఉండాలో తెలుసా? ఎయిర్ కండిషన్లా చలికాలంలో వెచ్చదనాన్ని, ఎండాకాలంలో చల్లదనాన్ని ఇవ్వాలి, తెలుసా? ఎప్పుడు అది ధ్యాస? జీవితాంతం నాకు తోడుంటుంది కదా? ష్యూర్, ఆల్వేస్. ప్రియా, ప్రియా, ఇంకా కాలేజీ నుంచి రాలేదమ్మా. ఏమైనట్టు? వాట్? కాలేజీ నుంచి ఇంకా రాలేదా? అవును, సాయంత్రం దాకా ప్రియ కోసం వెయిట్ చేసి కాలేజీకి ఫోన్ చేశా. ప్రియ కాలేజీకి వెళ్ళలేదట. ఆ మనోజ్ కూడా. అంటే వాళ్ళిద్దరూ? నేను ముందే చెప్పాను, మీరు నా మాట వినుంటే ఈ పరువుతొక్క పరిస్థితి ఎదురయ్యేది కాదు. ఆ ఫణిభూషణ్ రావుని రేపు నిశ్చితార్థానికి రమ్మన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? పోలీసులకు ఫోన్ చేస్తే? దానివల్ల మన పరువే పోతుంది. అయినా ఒకసారి ఇల్లు వదిలిందని తెలిస్తే ఎవరు చేసుకుంటారు? సాగర్. అవును, 4 రోజులు పోతే వాళ్లే తిరిగి వస్తారు. కూల్ డౌన్. నో, అంత తేలిగ్గా వాడిని వదలు. నా కూతురు లేవ తీసుకెళ్తాడా? హౌ డేర్ హీ ఇస్! I will kill that bastard. ఏయ్, నేనేం చేసినా చేస్తావా? ఓ ఎస్. ఏదైనా సరే.
జన్మలైనా అలసిపోదు ప్రేమ సాగరాల తరగలు తరిమినా ఆకాశాల జడి ఉరిమినా ఎల్లలన్నీ ఎదురుగా నిలిచిన అల్లుకున్న చలిమిని గెలుచున వాడిపోదు వాడిపోదు ప్రేమ కరగదు చెరగదు మమతల మధురిమ ఆగిపోదు ప్రేమ మూగబోదు ప్రేమ ఎన్ని జన్మలైనా అలసిపోదు ప్రేమ సాగరాల తరగలు తరిమినా ఆకాశాల జడి ఉరిమినా ఎల్లలన్నీ ఎదురుగా నిలిచిన అల్లుకున్న చలిమిని గెలుచున వాడిపోదు వాడిపోదు ప్రేమ కరగదు చెరగదు మమతల మధురిమ ప్రణయ పారిజాతం పల్లవించు మూర్ఛ పరిణయాల వేదం పరిమళించు నాదం మధురి మొదటి గీతం మధుర సుప్రభాతం మధుర స్వప్నరాజ్యం నిదురలేపు చైత్రం పెదవి సాకు ప్రాయంలో పెదవి సాకు ప్రాయంలో పొన్నాను పండించే నిండు చందమామ పండుతున్న ప్రేమ ఆగిపోదు ప్రేమ మూగబోదు ప్రేమ ఎన్ని జన్మలైనా అలసిపోదు ప్రేమ కళ్ళ పంజరాన నిన్ను పెంచుకోన మల్లె సంజలోన మరులు పంచుకోన మచ్చికైన మైన వచ్చి వాలిపోనా నీలి మబ్బులేనా నేలపైకి తేనా వానవిల్లు వన్నెల్లో ఓ, 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 వానవేల వన్నెల్లో వయ్యారి వేగంలో కాలమేలు ప్రేమ కరిగిపోని ప్రేమ ఆగిపోదు ప్రేమ మూగబోదు ప్రేమ ఎన్ని జన్మలైనా అలసిపోదు ప్రేమ సాగరాల తరగలు తరిమిన ఆకాశాల అలజడి ఉరిమిన ఎల్లలెల్లి ఎదురుగా నిలిచిన అల్లుకున్న చెలిమిని గెలుచున వాడిపోదు వాడిపోదు ప్రేమ కరగదు చెరగదు మమతల మధురిమ ఆగిపోదు ప్రేమ మూగబోదు ప్రేమ ఎన్ని జన్మలైనా అలసిపోదు ప్రేమ ఏమైంది? వదలు! వదలు!
ఆ